ప్రపంచంలో నువ్వు అనుకున్నంత పెద్దదేమీ కాదు. వస్తుంది ప్రతి గడియ, అలాగే ప్రతి కర్మ చాలా వేగంగా తిరిగి వస్తుంది. కాస్త నిదానంగా ఉండు, నువ్వేంటో తెలిసే వరకు. నువ్వు రాబోయే రోజుల్లో సంపాదిస్తావా, నీకు పలుకుబడి ఉందా, వీరితో తిరిగితే మనకు ఏంటి లాభం అనే స్థాయిలో ఉన్నారు. నీ చుట్టూ ఉన్న జనం మరి ఎలా బ్రతుకుతావు? అలాగే అవకాశాల కోసం మాత్రమే మాట్లాడే ఈ మనుషుల మధ్యలో అందుకే స్థాయి పెరిగినా అలాగే తగ్గినా ఒకేలా ఉండు. పొరపాటున కూడా వాళ్ళని మీరు ప్రవర్తించకండి. నీకంటూ ఒక ప్రత్యేకత అలాగే ఉండాలి. అంటే ప్రత్యేకంగా ఏమీ జీవించనక్కర్లేదు. మనిషికి ఉండగలిగితే చాలు. అలాగే ఒకరిని దెబ్బ కొట్టడం అంటే వారిని కొట్టడమే, లేదా చంపడం కాదు. మనల్ని వారు అందుకోలేనంత ఎత్తుకు ఎదగడమే. గుర్తుంచుకోండి. అది చేతగాకే ఈ పగలు ప్రతీకారాలు. ఏం సాధిస్తాం? బ్రతికినన్ని రోజులు అలా పళ్ళు బిగిస్తూ నువ్వే గొప్పవాడివి అన్న అహంకారంతో ఊగిపోతూ ఏం సాధిస్తాం? మనం మరణించాక 10 మందికి ఉపయోగపడేవాడు మరణించాడు అనుకోవాలి తప్ప పోయేవాడు పీడ పోయింది అని ఏ నోటి నుంచి వచ్చేలా బ్రతకకు. ఎంత కక్ష కడతాడో అందులో కనీసం ఒక్క వంతైనా ప్రేమించి చూడు. తేడా నీకే తెలుస్తుంది. మనం వద్దనుకున్నా వచ్చేది మరణం. డబ్బు ఎంత ఉన్నా కొనలేనిది గుణం. ఒకసారి పోతే తిరిగి రానిది ప్రాణం. మనలో ఎంత బాధ ఉన్నా నవ్వుతూ బ్రతకడమే జీవితం కాదంటారా? మాటలకు ముడిపడే బంధాల కన్నా మనసుకు ముడిపడే బంధం ఎప్పటికీ శాశ్వతంగా ఉంటుంది. ఒక ప్రయాణాన్ని మొదలు పెట్టినప్పుడు నీతో ఎవరూ రారు. నీ ప్రయాణాలు అలాగే నీ లక్ష్యాలు, ఈ గమ్యాలు మీకు అవసరమా అంటూ వెనక్కి లాగేవాళ్ళు నీ చుట్టూ ఎక్కువగా ఉంటారు. మన గురించి మనం విశ్లేషించి అలాగే క్షుణ్ణంగా తెలుసుకొని ముందుకు అడుగు వేస్తేనే ఏదో ఒక దారి దొరుకుతుంది. మీ చుట్టూ ఉన్నవారి మాటలను పట్టించుకొని చిన్న చిన్న సుఖాలకు అలవాటు పడి అక్కడే ఉండిపోతే అది నీ ఎదుగుదలకు ఆపేస్తుంది. నీ బలాన్ని అలాగే అణిచివేస్తుంది. ఒక మనిషి ఇంతే చేయగలడు అని ఎక్కడ కూడా రాసిలేదు. మనం ఒళ్ళు వంచితే మనల్ని అందుకోవడం ఎవరి వల్ల కాదు. గుర్తుంచుకోండి. మన సొంత నిర్ణయాలు ఎంత మేలు చేశాయో తెలుసా? ఎవరి సహాయం లేకుండా నువ్వు ఒక్కడివే ముందుకు వెళ్తే ఎంత గొప్పగా ఉంటుందో తెలుసా? మన నిర్ణయం మనకు నష్టం కలిగించినా అది మనల్ని నొప్పించదు. నువ్వు ఒక్కడివే ముందుకు వేసినప్పుడు అది తప్పక అడుగైతే నిన్ను ప్రశ్నించేవారు అలాగే అడిగేవారు ఎవరూ ఉండరు. నీ యొక్క నిర్ణయాల వల్ల ఎదురయ్యే ప్రతి పరిణామానికి ఎవరికీ కూడా సంజాయిషీలు చెప్పవలసిన అవసరం ఉండదు. అందుకే ఒక్కడివే వెళ్ళు, సొంత నిర్ణయాలు తీసుకో. ఎవరికీ సమాధానం చెప్పే అవసరం రాదు. ఎప్పుడైతే నువ్వు నీ బాధలు అందరి ముందు చెప్పడం మొదలు పెడతావో అప్పుడే నీకు తెలియకుండానే అవతలి వాళ్ళ దృష్టిలో బలహీనుడివి అయిపోతావు. ఎప్పుడైతే నువ్వు దాటి వచ్చిన కష్టాలను పంచుకుంటావో చాలామందికి నువ్వు ఒక గొప్ప మార్గదర్శకునివి అవుతావు. ఇక్కడ ఎవరూ కూడా నీ బాధలను పంచుకోరు, కేవలం వింటారు. మహా అయితే ఓదారుస్తారు. ఇక్కడ ఎవరూ కూడా నీతో అన్ని సమయంలో తోడు ఉండరు. నీకు కష్టం వస్తే తప్పకుండా పక్కకు తప్పుకుంటారు. అదే సుఖాల్లో ఉంటే చుట్టూ వాలిపోతారు. మనకు నచ్చకపోతే నచ్చలేదు అని చెప్పే స్వేచ్ఛ ఉన్నప్పుడు నచ్చలేదు అని చెప్పిన వాళ్ళ మాటలను మన్నించి ఆ మాటలకి గౌరవాన్ని ఇవ్వాల్సిన ధర్మం కూడా ఉండాలి. మనం ఎలాగో అవతలి వ్యక్తి కూడా అలాగే. మన ఇష్టాలు ఎదుటి వాళ్లకు కష్టం కలిగించకూడదు. వారి యొక్క నిర్ణయాలకు అడ్డుపడకూడదు. నీ బలవంతపు పెద్దరికంతో ఎన్నాళ్ళని శాసిస్తావు? పోయే వాళ్ళని పోనివ్వు. కష్టమో సుఖమో అనుభవంతో వాళ్ళే తెలుసుకుంటారు. అలాగే వాళ్ళే తిరిగి వస్తారు.
అప్పుడు నీకు వాళ్ళే ఇస్తారు సర్వ హక్కులు. నీ చేతికి అర్థమైందనుకుంటా. ఎంత నీ సంపాదించవు, ఏ తరం అలాగే నీ పిల్లల తరం తరగనంత సంపాదించవు. కానీ ఏం లాభం? ఒంటి నిండా రోగాలు తెచ్చుకున్నావు. నువ్వు కడుపు కాల్చుకొని రెప్పవాటు కూడా విశ్రాంతి లేకుండా కూడబెట్టిన ధనాన్ని నువ్వు పోతే ఇంకొకడు అనుభవిస్తాడు. దీనికోసమా నీ పోరాటం? బ్రతకాలి, ఆనందంగా బ్రతకాలి, అలాగే ఆరోగ్యంగా బ్రతకాలి. నువ్వు బ్రతికి ఉన్నంత వరకు నీ సంపాదనలో కొంతైనా నువ్వు అనుభవించాలి. నిన్ను చూసి కోటీశ్వర్లు కూడా అసూయ పడేలా బ్రతకాలి. ఇక్కడ ఐశ్వర్యం అంటే కేవలం ధనం మాత్రమే కాదు, బానిసలా కాకుండా దర్జాగా బ్రతకడం. ఎవరో ఏదో అన్నారని వారి మీద గురిపెడితే మనకే కదా నష్టం. కొందరు ఎలా అంటే వారికి ఏ పని కూడా ఉండదు. ఎవరో ఒకరి మీద పడి ఏడవకపోతే వారికి రోజు గడవదు. కానీ మనకు అలా కాదు. మనకంటూ ఓ లక్ష్యం ఉంది, కుటుంబం ఉంది, అలాగే బోలెడన్ని బాధ్యతలు ఉన్నాయి. అవునా? ఇన్ని మంచి సూక్తులలో ఏ సూక్తి నచ్చిందో కామెంట్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదములు.